హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు ఈ వీడియోలో పీతల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 5 పెద్ద పీతల్ని తీసుకున్నాను. వాటి లెగ్స్ ఇలా సెపరేట్ చేసేసి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ క్లీన్ చేసుకున్న పీతల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి పీతలకి బాగా పట్టించి స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకుని బాగా ఉడికించాలండి. నీరు ఆవిరైపోయేంత వరకు ఉడికించాలి. పీతలు ఇలా మెత్తగా అవుతాయి. నేను ఇక్కడ పెద్ద పీతలు తీసుకున్నాను, అందుకోసం 2 భాగాలుగా కట్ చేస్తున్నాను. లేదు మన దగ్గర చిన్న పీతలే ఉన్నాయన్నప్పుడు డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకుని కర్రీలో గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని పానీలో ఆయిల్ వేసి కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చి అందులో 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసి ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు మాడిపోకుండా వేగనివ్వాలి. అందులో పక్కన పెట్టుకున్న ఉడికించిన పీతల్ని వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ పీతలకి పట్టి గ్రేవీలా ఫామ్ అయ్యే వరకు బాగా మగ్గపెట్టాలి. మీకు ఒక 15 మినిట్స్కి ఇలా గ్రేవీ ఫామ్ అయిపోతుందండి. అంటే మనకి ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. ఇందులో మనకు కావాల్సినంత కారము వేసుకుని ఉప్పు చూసుకుని ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, అయిపోయిందండి మన పీతల వేపుడు. అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్.